నాగేంద్ర గారు ఈరోజు ప్రెస్ మీటింగ్ వచ్చి కాంగ్రెస్ పార్టీయే నాది అనే లెక్కన మాట్లాడారు. అది ఎంతమంది కరెక్ట్ అంటారు, ఏమంటారు? అంటే ఆయన ఖచ్చితంగా రాజీనామా చేసే అవకాశాలు ఉన్నాయి. రాజీనామా చేశారు కాబట్టి నేను కాంగ్రెస్ పార్టీ నాది, నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాను అని చెప్పారు. సో మనం ఏమనుకున్నామంటే స్పీకర్ గారు ఖచ్చితంగా ఒక నిర్ణయం తీసుకుంటారేమో, వీళ్ళని సస్పెండ్ చేస్తారేమో అని మనం భావించాం. కానీ స్పీకర్ గారు సస్పెండ్ చేయకపోవడం, స్పీకర్ గారు కొంతమంది మీద అంటే వాళ్ళకి ఫేవరబుల్గా ఉండడం వల్ల ఖచ్చితంగా ఈ అంశం ఒక కొలిక్కి రావాలి. అంటే మిగతా ఎమ్మెల్యేలకి దానం నాగేంద్ర గారికి సపరేట్ కోణం ఏంటంటే ఈయన ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా కంటెస్ట్ చేశారు. సో ఆయన లేదు నేను వెళ్ళలేదు అన్నడానికి ఆధారాలు లేవు. నేను వెళ్ళలేదు, కాంగ్రెస్ పార్టీలో వెళ్ళలేదు, నేను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాను అని చెప్పినా అక్కడ నమ్మేవాళ్ళు ఎవరు లేరు. సో ఖచ్చితంగా ఆయన రాజీనామా చేయాల్సిందే. అంటే స్పీకర్ గారు అయితే నిర్ణయం తీసుకోరు, ఈయన రాజీనామా చేస్తారు, స్పీకర్ గారు ఆమోదం తెలుపుతారు. సో ఖైరతాబాద్ బై ఎలక్షన్ స్టార్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే అప్పుడు కూడా చెప్పారు సర్పంచ్ ఎలక్షన్స్ ముగిసిన తర్వాత ఇది ఒక కొలిక్కి వస్తుందని చెప్పాను మీకు. అంటే ఈ గ్రాఫ్ని అటు షిఫ్ట్ చేస్తారన్నమాట. సో అదే గ్రాఫ్ మీద గెలవడానికి ప్రయత్నం చేస్తారు, అదొక స్ట్రాటజీ. అంటే మొన్నటి దాకా భయపడిపోయారు. బీఆర్ఎస్ ఒక మూవ్మెంట్ ఉంది, కాంగ్రెస్ అధికారంలో ఉన్నా కానీ ఒక భయం అనేది ఉంది. కానీ ఈ రోజు ఆ భయం పోయిందా? ఏంది అంత ధైర్యంగా మాట్లాడడానికి విధానం ఏంటంటారు? అంటే ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ లో ఎక్కువ సీట్లు వచ్చాయి కదా, అంటే 62% ఒక కాంగ్రెస్ పార్టీకి వచ్చాయి. అంటే గవర్నమెంట్ మీద వ్యతిరేకత ఉంది అని చెప్పినా, గవర్నమెంట్ మీద ప్రసారం చేసినా బీఆర్ఎస్ పార్టీకి వచ్చినాయి అన్నీ కూడా బీసీ రిజర్వేషన్ల అంశం మీదే బీఆర్ఎస్ పార్టీకి వచ్చాయి. ప్రభుత్వ వ్యతిరేకత అలా షిఫ్ట్ అవ్వలేదు. రిజర్వేషన్ల అంశంలో రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయమే వాళ్ళకి వ్యతిరేకంగా మారాయి. కాబట్టి వాళ్ళకి ఏంటంటే ఖచ్చితంగా మనం గెలుస్తాము అంటే కాంగ్రెస్ వాళ్ళకి మీకు అప్పుడు చెప్పాను, అంటే ఒక్కొక్క ఎలక్షన్స్ని ఒక లైనప్ చేసుకుని వెళ్ళాలి. లేకపోతే మాత్రం ఈ గ్రాఫ్ దీనికి అలా పెంచుకుంటూ పోవాలి. అలా పెంచుకోవడం కోసమే డిలే చేశారు. సో ఇక్కడ ఖచ్చితంగా ఇంకా అందులో డౌట్ లేదు. ఇదే ఆధారణ రేపు 27లోకి వచ్చింది అంటారా? లేదు, ఎలక్షన్స్కి చాలా వేరియేషన్ ఉంటుంది. మూడ్ ఆఫ్ సిచ్యువేషన్ మారిపోతుంది. మీకు ఇక్కడ చెప్పాను జూబ్లీస్ ఎలక్షన్స్లో ఎక్కడ కాంగ్రెస్ గెలిచింది కాబట్టి ఎక్కడైనా కాంగ్రెస్ గెలుస్తుంది అంటే అది జరగదు. సో ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క నియోజకవర్గాన్ని బట్టి అప్పుడు మూడ్ ఆఫ్ సిచ్యువేషన్ బట్టి ఇప్పుడు మన ఇందులో ఈ అంశాలు తీసుకొచ్చారు. 150 వార్డులను తీసుకొచ్చి జిహెచ్ఎంసీలో విలీనం చేశారు. డీలిమిటేషన్ అంశం, ఇప్పుడు డీలిమిటేషన్ అంశం మీద బీజేపీ వేరే యాంగిల్లో ఫైట్ చేస్తుంది. అంటే కొన్ని ఏవైతే డీలిమిటేషన్ అంశం మీద తీసుకొచ్చిన 150 వార్డులు ఉన్నాయో ఇందులో ఎంఐఎం పార్టీకి గెలిచే స్థానాల వాటినే ఇందులో షిఫ్ట్ చేశారు. సో రేపు ఎంఐఎం పార్టీకి కొంచెం ఫేవరబుల్గా ఉంటాయి. ఈ 150లో ఇంకొంచెం వాళ్ళకి ఎక్కువ వస్తుంది. రేపు అవసరమైతే మేయర్ పీఠమే వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది. సో అలాంటి వీళ్ళిద్దరి మధ్య ఒప్పందం జరిగిందని బీజేపీ ప్రచారం చేస్తుంది. అలా చేస్తే హిందూ ఓట్స్ అంతా కూడా అటు బీజేపీకి ఇటు బీఆర్ఎస్కి షిఫ్ట్ అవుతుంది. అప్పుడు ఇంత గ్రాఫ్ మైనస్ అవుతుంది అనమాట. ఇదే గ్రాఫ్ కొనసాగదు అనమాట. అట్లాగే సార్ రేపు మేయర్ ఎలక్షన్ లో కూడా వాళ్ళ ఓటింగ్ అనేది పెరిగింది అంటున్నారు, నిజమే అంటారా? ఎవరిది? మన మైనారిటీ పెరిగాయి. ముస్లిం ఓట్లు గ్రేటర్ హైదరాబాద్ లో బాగా పెరిగినాయి అని అంటున్నారు, నిజమా? పెరుగుతూనే వస్తాయి మైనారిటీలు సాధారణంగా పెరుగుతాయి. ఈ రోజు అని కాదు, గతంలో కేసీఆర్ కూడా ఇదే చెప్పారు. సో మైనారిటీ ఓట్ బ్యాంకింగ్ పెరుగుకుంటూ వస్తుంది. వాళ్ళ విధానం వేరు, మైనారిటీ ఓట్ బ్యాంకింగ్ పెరుగుకుంటూ వస్తుంది. కొన్ని ఏమవుతాయి అంటే ఏజ్ అంటే 18 దాటి అవి కూడా యాడ్ అవుతుంటాయి. సో ఫస్ట్ మనం కొంతమంది 20కి 25కి 23కి పెట్టుకుంటాము ఓటర్ కార్డు. వాళ్ళు 18 రాగానే పెట్టేస్తారు. నెక్స్ట్ మంత్ 18 అనగానే వెంటనే వాళ్ళ అప్లికేషన్ పెడతారు. సో అందుకే వాళ్ళ రికార్డ్ వైజ్గా వెంటనే వాళ్ళది రికార్డ్ అవుతుంది. మనం వాళ్ళు 18 కదా ఇంకా 2 years తీసుకుందాంలే అని మనం వెంటనే ఓటర్ కార్డు తీసుకోం. వాళ్ళు వెంటనే తీసుకుంటారు. ఇంకొక నెక్స్ట్ మంతే మనకు అవుతుందంటే ఈరోజే ఫిలప్ చేస్తారు. సో వాళ్ళు ఓటింగ్ శాతం చూపించడం కోసం, ఎందుకంటే వాళ్ళు మైనారిటీ ప్రకారంగా ఉన్నారు కాబట్టి వాళ్ళు ఓటు బ్యాంకింగ్ ప్రధానంగా చూపించాలన్న యాంగిల్లోనే వాళ్ళు ఓటింగ్ శాతం ఎవరైతే ఓటర్స్ ఉంటారో వాళ్ళు పెంచుకునే ప్రయత్నాలు ఎప్పటికీ చేస్తూనే ఉంటారు. ఓకే సార్, అట్లాగే రేవంత్ రెడ్డి గారిని కూతురు పెళ్లికి కూడా పర్మిషన్ ఇవ్వలేదు కేసీఆర్ గారు. మరి ఇప్పుడు నిన్న కేసీఆర్ గారు కూడా ఘాటు వ్యాఖ్యలు చేశారు. మరి ఏదైనా స్పందించచ్చా? ఒక సీఎం గా రేవంత్ రెడ్డి గారు ఏదైనా స్పందించచ్చా? ఆయన మీద అక్రమాలు చాలా ఉన్నాయి అంటున్నారు. ఏదైనా ఒక కేసు అయినా పూర్తి చేయగలుగుతారా? ఖచ్చితంగా ఇది మనకి ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ మీద ఆల్రెడీ కొత్త సిట్ వేయడం జరిగింది. దాని మీద విచారణ చేసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు 29న అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు కదా. ఇప్పుడు 29న అసెంబ్లీ సమావేశాలు ఈ నీట్ రమ్మన్నారు. రావాలి, కేసీఆర్ గారు ఖచ్చితంగా రావాలి. రానంటే ఇప్పుడు మళ్ళీ వీళ్ళు చేసిన ఎలిగేషన్స్ అంతా కూడా ఫేకే, కేవలం బీఆర్ఎస్ పార్టీని లిఫ్ట్ చేయడం కోసమే కేసీఆర్ గారు ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. నిజంగా అందులో వాస్తవం ఉంటే అసెంబ్లీకి రావాలి కదా, చర్చించాలి కదా అని ఫీలింగ్. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు పూర్తిగా ప్రిపేర్ అయి ఉన్నారు. అక్కడ అవసరమైతే స్క్రీన్ మీద మొత్తం విశ్లేషణ చేయడానికి, అంటే ఈ నీటి ఏవైతే ఒప్పందాలు ఉన్నాయో ఏ అంశాల మీద
ఎవరి హయాంలో ఎంతవరకు చేశారు అనేది పూర్తిగా వివరించడానికి రేవంత్ రెడ్డి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా అసెంబ్లీకి రావాల్సిందే. ఒకవేళ రాకపోతే కనుక వాళ్ళు బీఆర్ఎస్ పార్టీకి మైనస్ అవుతుంది అనమాట.